ఓం శ్రీ పరమాత్మనే నమః. గృధ్రరాజైన సంపాతి రావణుని నివాసము మొదలగు విషయములు తెలిపిన పిమ్మట వానరులందరూ పరమానందభరితులైరి. వానర భల్లూక శ్రేష్ఠుడైన జాంబవంతుడు నిలబడి ఆ సంపాతితో ఇట్లు ప్రశ్నించెను: ఓ పూజ్యుడా, సీతను అపహరించి తీసుకువెళ్తున్నప్పుడు నీ కొడుకు సుపార్శ్యుడు కూడా చూసినట్లు తెలిపితివి. ఆయన ఎట్లు చూచెను? ఇంకా ఎవరైనా చూచి ఉన్నారా? ఇంకా నీకు ఏమి విషయాలు తెలియను? అన్నీ మాకు తెలపగలరు అని పలికెను. అప్పుడు సంపాతి, నేను ఎగురలేను, ఇటువంటి పరిస్థితులలో నా కుమారుడు పక్షులలో శ్రేష్ఠుడైన సుపార్శ్యుడు నాకు ఆహారాదులను సమకూర్చుచుండెను. గంధర్వులు మిక్కిలి కామ ప్రవృత్తి గలవారు, సర్పములకు కోపము ఎక్కువ, జింకలు భయస్వభావము గలవి. మా జాతికి ఆకలి అధికము. నేను ఆకలితో ఉన్నప్పుడు నా కుమారుడు ఆహారము తీసుకొని వచ్చుటకై బయటకు వెళ్ళి సూర్యాస్తమయం అయిన పిమ్మట రిక్తహస్తములతో తిరిగి వచ్చెను. నేను ఆకలిని తట్టుకొనలేక వానిపై కుపితుడనైతిని. నా కుమారుని తీవ్రముగా మందలించితిని. అప్పుడు నా కుమారుడు వినయముతో నన్ను ఓదార్చి, తండ్రి, ఎప్పటివలే ఆహారము తెచ్చుటకై మహేంద్రగిరి పై ఆకాశమునకు ఎగిరితిని. సముద్ర జలములలో సంచరించిడి ప్రాణులను నిరోధించి పట్టుకొనుటకు వేచియుంటిని. ఆ సమయమున ఒక దుష్టుడు కాటుక కొండవలే నల్లగా ఉన్న తను ఒక స్త్రీని బలవంతముగా తీసుకొని పోవుచుండెను. ఆ వనిత ఆభరణములు చెదిరియుండెను, పట్టు వస్త్రము నలిగియుండెను. ఆమె రామ రామ లక్ష్మణ అంటూ స్మరించుచుండెను. ఆ నీచుడు ఆమెను పట్టుకొని
వెళ్ళుచుండెను. నేను దూరము నుండి వారిని చూచి ఆ ఇద్దరిని నీకు ఆహారముగా తీసుకుని వచ్చుటకు వెళ్ళితిని. కానీ ఆ దుష్టుడు నన్ను సవినయముగా దారి ఇమ్ము అని పలికెను. నీచుడు సైతము సవినయముగా సమీపించిన వానిని హింసింపడు. అలాంటిది నా విషయము చెప్పవలసినదేముండును? ఆ మనుషుడు, ఆ పురుషుడు ఆకాశమును కప్పివేయుచున్నాడా అనునట్లు అంత వేగముతో వెళ్ళిపోయెను. ఇంతలో ఆకాశమున సంచరించెడి సిద్ధులు, చారణులు మొదలగు వారు నా కడకు వచ్చి నన్ను ప్రశంసించి, నీ అదృష్టము బాగుండి బ్రతికిపోయితివి, ఆ స్త్రీని తీసుకుపోతున్న వాడు రావణుడు, ఆ స్త్రీ శ్రీరాముని ధర్మపత్నియగు సీత అని పలికిరి. ఆ రావణుడు ఆ స్త్రీని తీసుకొని పోవుటలోనే నిమగ్నుడై యుండుట వలన నీ జోలికి రాలేదు, నీకు శుభము కలుగును అని ఆ మహర్షులు నా పుత్రునితో పలికిరట అని సంపాతి జాంబవంతునితో చెప్పెను. అప్పుడు నా కొడుకు సుపార్శ్యుడు వచ్చి నాకు ఈ విషయములు తెలిపెను. అందువలననే ఆహారము తేలేకపోయితిని అని విన్నవించెను. ఓ వానరులారా, మీరు తేజోవంతులు, ప్రజ్ఞావంతులు, ఇంకను ఆ రావణుడు దశకంఠుడు, మిక్కిలి బలపరాక్రమములు గలవాడు. అయినను మీరు సర్వసమర్థులు, అతనిని జయించుట ఏమాత్రము కష్టము కాదు అని పలుకుతూ ఇంకా కొన్ని విషయములు సంపాతి తెలిపెను. ఓ వానరులారా, నేను సూర్యుని వద్దకు ఎగురుచు ఆ కిరణముల వేడికి కింద పడిపోయితిని. 6 రోజులు నాకు స్పృహ లేదు. తరువాత తెలివి రాగా నేను పడిన ప్రదేశము సముద్రము తీరమనందలి వింధ్య పర్వతమని, దక్షిణ ప్రాంతమని నాకు తోచినది. ఈ ప్రదేశము కిలకిల రావములతో, పక్షుల గుంపులతో, గుహలతో, ఎత్తైన శిఖరములతో ఉన్నది.
ఇక్కడ పవిత్రమైన ఒక ఆశ్రమము కలదని, అది దేవతల చేతను పూజలందుకొనున్నది. నేను నా తమ్ముడు జటాయువు ఒకసారి అక్కడి ఋషిని దర్శించుకొంటిమి అని నాకు జ్ఞప్తికి వచ్చినది. ఆ ఋషి గొప్ప తపస్శాలి. అందుకు నాకు ఏమైనా ఫలితముండెనేమోనని ఆ ఋషిని దర్శించుకొనుటకు మెల్లగా వెళ్ళి తిని, ఆ ఋషిని దర్శించుకొనుటకు ఇక్కడ ఉన్న జంతువులు, పక్షులు, సింహములు, ఏనుగులు, సర్పములు వచ్చుచుండెను. ప్రాణులన్నీ బ్రహ్మదేవుని వలె ఆయనను సమీపించును. ఆ ఋషి ఆశ్రమమున అడిగిడిగాని ఆ ప్రాణులన్నీ తనను చూసి సంతుష్టుడై తమ తమ స్థానములకు వెళ్ళిపోయెను. అందువలన నేను ఆ ఋషి స్థానమునకు వెళ్ళి తిని, ఆ ఋషి నన్ను చూసి ఓ సౌమ్యుడా, నీ రెక్కలు ఊడిపోయున్నవి, రోమములు అన్నీయును మాడిపోయున్నవి, శరీరమంతయును గాయపడి ఉన్నది, ఏమి కారణము అని ఆ మహర్షి నిశాకరుడు నన్ను అడిగెను. ఓ సంపాతి, నీ సోదరుడు జటాయువు మరియు నీవు వేగమున వాయుదేవునితో సమానులు. రుద్రజాతికే మీరు ప్రభువులు. మీరు ఒకసారి మనుష్య రూపమును దాల్చి నా పాదములకు ప్రణమిల్లితిరి అని మమ్ము గుర్తు చేసుకునెను. నీ రెక్కలు శిథిలమగుటకు కారణమేమి? ఎవరు దండించిరి అని నన్ను ఆ నిశాకర మహర్షి అడిగెను. అందులకు నేను జరిగిన ప్రమాదమునకు సిగ్గుపడుతూ ఇటులా పలికి తిని, జటాయువు మరియు నేను సూర్యుడును అస్తాద్రిని చేరు లోపల ఆ భాస్కరుని కడకు వెళ్ళి రావలనని పందెము వేసుకొని బయలుదేరితిమి. కొంత దూరము వెళ్ళిన పిదప కిందకు చూడగా భూమిపై నగరములు రథచక్రము ప్రమాణములో కనబడినవి. అక్కడక్కడ వేణుగానములు, వేదఘోషలు, పెక్కుమంది స్త్రీలు కనబడిరి. ఇంకా కొంత భాగము పైకి వెళ్ళితిమి. అక్కడ నుండి చూడగా భూమిపై వనములు
పచ్చిక బయళ్ళెవలే చిన్న చిన్నగా కనపడెను. కొండలన్నీయు చిన్న చిన్న రాళ్ళవలే గోచరించెను. నదులు భూమికి అలంకరించిన హారముల వలె ఒప్పుచుండెను. హిమాలయ పర్వతములు, వింధ్య శైలము, మేరుగిరి ఈ జలాశయముల యందలి ఏనుగు వలె బాసిల్లెను. మేము భయమునకు గురి అయితిమి, తీవ్రమైన ఖేదమునకు మా శరీరములు చెమర్చినవి. ఇంద్రియములు, చిత్తములు దుర్బలమయ్యను. అజ్ఞానము ఆవరించెను. మాకు దిక్కులు తెలియలేదు. మా శరీరములు ప్రళయకాలాగ్నిచే దగ్ధమైనట్లు తోచెను. మాకు సూర్యమండలము, భూమండలము ప్రమాణములో కనపడెను. అంతటా జటాయువు భూమి వైపుకు నాతో చెప్పకుండానే జారిపోసాగెను. అతని దుస్థితి బాగులేకుండెను. ఆకాశము నుండి అతని కడకు చేరి సూర్యుని ప్రతాపము లేకుండా నా రెక్కలతో జటాయువును కప్పితిని. జటాయువు సురక్షితుడై దండకారణ్యములో పడిపోయెను. నా రెక్కలు మాడిపోవుటచే నేను కూడా ఈ వింధ్య పర్వతముపై పడిపోయితిని. సోదరుడు దూరమాయెను, రెక్కలు కాలిపోయెను. నేను గిరి శిఖరము నుండి క్రిందపడి చచ్చిపోవుటయే మేలని ఆలోచించితిని. అప్పుడు ఆ నిశాకర మహర్షి నేను చెప్పిన మాటలు విని క్షణకాలము ధ్యానమగ్నుడయ్యను. తరువాత కళ్ళు తెరిచి, ఓ సంపాతి, దుఃఖింపకము, నీకు రెక్కలు మరలా వచ్చును, నీ దృష్టి కూడా బాగగును. ఇప్పుడే నేను జరగబోవు విషయములను దర్శించితిని. ఇంతకుముందు పురాణముల ద్వారా కూడా వినియుంటిని. నువ్వు ఒక మహాకార్యము చేయవలసి ఉన్నది. అందువలన నువ్వు ఈ వింధ్యా పర్వతముననే పెక్కు సంవత్సరములు ఉండవలెను. ఆ కార్యము పూర్తి అయిన తరువాత నీ రెక్కలు, నీ కనుచూపు బాగగును అని ఆ నిశాకర మహర్షి తెలిపెను. అప్పుడు నేను తనని నా కార్యం ఏమిటి అని పలికితిని. ఆ నిశాకర మహర్షి ఈ విధముగా చెప్పెను. ఇక్ష్వాకు వంశమున దశరథ మహారాజు ఉండెను. ఆయనకు
మహాపరాక్రమశాలియగు రాముడు కుమారుడు కలుగును. అతడు సత్య పరాక్రముడు. పిత్రాజ్ఞననుసరించి తన భార్య సీత తమ్ముడగు లక్ష్మణునితో అరణ్యములకు వచ్చెను. రాక్షసుడైన రావణుడు రాముని భార్యను అపహరించి తీసుకువెళ్ళెను. ఆ రాక్షస రాజును సురాసురులు కూడా జయింపజాలరు. ఆ మహాపతివ్రత రావణుని రాజ్యములో దుఃఖించుచు తన రామునే ధ్యానించుచు ఉండెను. ఆమె ఆహారములు సైతము వదిలివేయను. దేవేంద్రుడు దేవతలకు కూడా దుర్లభమైన అమృత తుల్యమగు పరమాన్నమును ఆమెకు సమర్పించెను. శ్రీరామలక్ష్మణులు వచ్చి ఆమెను తీసుకువెళ్ళుదురని చెప్పుతూ ఆ పాయసమును ఆమెకు ఆహారముగా ఇచ్చెను. అప్పుడామె శ్రీరామ లక్ష్మణులకు ఈ పరమాన్నము చెందుగాక అని పలికి ఆమె భుజించెను. శ్రీరాముని దూతలైన వానరులు సీతాదేవిని వెదుగుచూ ఇచ్చటకు రాగలరు. నీ సమీపమునకు వచ్చిన పిదప వారికి రామపత్ని సమాచారమును నీవు తెలపవలసి ఉండును అని అప్పుడే ఆ నిశాకర మహర్షి భవిష్యత్తులో జరుగు సంఘటనను దర్శిస్తూ నాతో పలికెను. రామలక్ష్మణులను చూచుటకు కుతూహలపడుచున్నను. ఇన్ని వేల సంవత్సరములు ప్రాణములను నిలుపుకొనుటకు ఇష్టపడలేదు. ఆ మహర్షి స్వర్గస్థుడయ్యను. నేను తర్క విర్కములతో పడితిని. అంతులేని సంతాపము నా మనస్సును దహించివేయుచుండెను. అనేక వందల సంవత్సరములు నిరీక్షణలో గడిచిపోయినవి. జీవితముపై విరక్తి కలిగినది. మరణించుటియే మేలని పెక్కు పర్యాయములు అనుకొంటిని. కాని ఆ ముని వచనములను నన్ను ఆలోచింపజేసిడివి. ఆ మహర్షి ఉపదేశములు నా వలన భవిష్యత్తులో లోకమునకు గొప్ప మేలు జరుగును. రాజకుమారులైన రామలక్ష్మణుల కార్యసిద్ధికై సహాయపడగలను. ఇంద్రాది దేవతలకును బ్రాహ్మణులకును మునీశ్వరులకును హితము కలిగించుదును అని మహర్షి ఉపదేశములు నా ప్రాణములు కాపాడినవి, నా దుఃఖమును శాంతింపజేసినవి అని పలుకెను. నా కొడుకైన సుపార్శ్యుడిని కూడా మైత్రిని ఎందుకు రక్షించలేదు అని మందలించి తిని, సీతాదేవిని అపహరించుకొని పోవుచున్నప్పుడు నా కుమారుడు అక్కడే ఉండెను. స్వయముగా చూసెను. ఇలా పలుకుచుండగని ఆ గృధ్రరాజునకు ఎప్పటి వలె రెక్కలు వచ్చెను. ఆ సంపాతి ఆ రెక్కలను చూచుకొనుచు పరమానంద భరితుడై వానరులతో ఇట్లు పలికెను. ఓ మహాత్ములారా, నా రెక్కలు పూర్తిగా
వచ్చినవి. ఆ నిశాకర మహర్షి చెప్పిన మాటలు నిజమైనవి. సీతాదేవి జాడ తప్పక మీకు లభింపగలదు అని పలికి ఆ పర్వత శిఖరము నుండి సంపాతి వీధికి ఎగరెను. వానర ప్రముఖులు సంపాతి పలుకులు విని సంతోషముతో పొంగిపోయిరి. సీతాన్వేషణకు ఉన్ముక్తులై అభిజిత్ ముహూర్తమునకు ప్రతీక్షించిరి. తరువాతి శ్లోకాలు రేపు విందాం. జై శ్రీరామ్.